250 కోట్ల సంవత్సరాల చరిత్ర హైదరాబాద్లో ఇంకా ఉందంటే మీరు నమ్ముతారా? అవును, అక్షరాల 250 కోట్ల సంవత్సరాల క్రితం నాటి రాళ్లగుట్ట హైదరాబాద్లో ఉంది. తాజాగా హైడ్రా చేసిన ఆపరేషన్లో ఈ చారిత్రక అంశం వెలుగులోకి వచ్చింది. 3 దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని పరీక్షించాలని, చారిత్రక రాళ్లను, గుట్టలను పరీక్షించాలని ఓ స్వచ్ఛంద సంస్థ చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఆ ప్లేస్ ఎక్కడ? వందల ఏళ్ల నాటి చారిత్రక రాళ్లు ఎక్కడున్నాయి? వాటి ప్రత్యేకతలేంటి? మా ప్రతినిధి సాగర్ మరిన్ని వివరాలు అందిస్తారు. విశ్వం నుంచి ఈ భూమి పుట్టి అక్షరాల 450 కోట్ల సంవత్సరాలు అవుతుంది. సో అప్పటి నుంచి అనేక పరిణామ క్రమంలో ప్రకృతి పుట్టింది, తర్వాత మానవుడు పుట్టాడు. మానవుడు పుట్టి 60 నుంచి 70 లక్షల సంవత్సరాలు అవుతుంది. కానీ అంతకుముందే ఇక్కడ రాళ్ళు, చెట్లు, ప్రకృతి పుట్టింది. ఇప్పుడు మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను, ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. మీకు చూపిస్తున్నటువంటి ఈ రాళ్ళు భూమిపై ఉద్భవించి 250 కోట్ల సంవత్సరాలు. 250 కోట్ల సంవత్సరాలంటే నమ్ముతారా? ఎస్, ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఈ రాళ్లను పరిరక్షించాలంటూ కూడా సొసైటీ ఆఫ్ సేవ్ రాక్స్ దశాబ్ద కాలంగా దాదాపు 35 సంవత్సరాలుగా పోరాటం చేస్తుంది. అంటే నా వయసు 34 సంవత్సరాలు, కానీ ఈ రాళ్లను సేవ్ చేయాలంటూ ఆ స్వచ్ఛంద సంస్థ చేస్తున్నటువంటి పోరాటం నా వయసు కంటే ఎక్కువ. అంటే ఎన్నో దశాబ్ద కాలంగా ఈ రాళ్లను పరిరక్షించాలంటూ పోరాటం చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఇంత ఎత్తైనటువంటి రాళ్ళు భూమి పుట్టిన తర్వాత కూడా అగ్నిగోళం, బగబగ మండే సూర్యుని అగ్నిగోళం నుంచి విడిపోయినటువంటి భూమి పైన ఎన్నో రాళ్ళు, చెట్లు, చేమలు, ప్రకృతి అంతా తర్వాత కాలక్రమేణా పుట్టినటువంటి పరిస్థితి. సో ఇక్కడ రాళ్లను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. 250 కోట్ల సంవత్సరాలంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సింది. ఆ భూమికి అంటే ఈ రాయికి మధ్య కొంత గ్యాప్ ఉన్నప్పుడు కూడా ఈ కోట్లాది సంవత్సరాల నుంచి కూడా ఈ రాళ్ళు ఇక్కడే ఉంటున్నాయి. ఈ రాళ్ళను టచ్ చేస్తేనే ఒక ఫీల్ వస్తుంది. ఎందుకంటే ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ రాయిని మనం పట్టుకుంటే ఖచ్చితంగా ఒక ఫీలింగ్ కలుగుతుంది. సో హైదరాబాద్లో ఈ రాళ్ళు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? అంటే ఖచ్చితంగా నమ్మాల్సిందే. తాజాగా హైడ్రా చేసినటువంటి భారీ ఆపరేషన్లో ఈ ప్రకృతి సౌందర్యం మధ్య ఉన్నటువంటి ఈ రాళ్ల గుట్టలను హైడ్రా కాపాడింది. మనం చూపించే ప్రయత్నం చేస్తాం. మొత్తం చుట్టూ కూడా అత్యంత పర్యావరణ రమ్యతంగా పచ్చదనంతో మరోవైపు రాళ్ల గుట్టలు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. రాళ్ల గుట్టలంటే మొత్తం గుట్ట అంతా రాళ్ళే. మనకు అక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఓ పెద్ద రాయి ఉంది. రాయి పైన రాయి, ఎంతో అద్భుతమైనటువంటి స్టోన్స్. ఈ స్టోన్స్కి, ఈ రాళ్ళకి ఎంతో చరిత్ర ఉంది. 250 కోట్ల సంవత్సరాల చరిత్ర అంటే మామూలుది కాదు. అందుకే ఈ సేవ్ రాక్స్ సొసైటీ దశాబ్ద కాలాలుగా న్యాయ పోరాటం చేస్తుంది. ఎట్టకేలకు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. సేవ్ రాక్స్ సొసైటీ పోరాటం ఫలించింది. సో ఈ రాళ్లకు సంబంధించినటువంటి గుట్టల పరిరక్షణ అనేది ఇప్పటికీ సాధ్యమైంది. హైడ్రా దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఫినిషింగ్ వేసి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసింది. సో దీనికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు ఉన్నాయి, ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. హ్యాట్స్ ఆఫ్ హైడ్రా. ఎస్, ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి, ఎన్నో కోట్ల సంవత్సరాల చారిత్రక రాళ్ల గుట్టలను హైడ్రా పర్యవేక్షించింది. రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడ, కాజాగూడ సరిహద్దులో ఉన్నటువంటి దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ ప్రభుత్వ భూమిని తాజాగా హైడ్రా పరిరక్షించింది. సో ఇందులో ఒక కీలక అంశం రాళ్ల గుట్టలు. ఎంతో చరిత్ర ఉన్నటువంటి రాళ్ల గుట్టలు, అత్యంత ప్రకృతి రమణీయత సౌందర్యాల మధ్య ఈ రాళ్ల గుట్టలు కనువిందు చేస్తున్నాయి. హైదరాబాద్కి అతి చేరువలో ఉన్నటువంటి ఈ రాళ్ల గుట్టల ప్రత్యేకత ఒకసారి చూద్దాం. ఇటువైపుగా మొత్తం రాళ్ల గుట్టలు మనకు కనిపిస్తుంటే, ఎంతో చారిత్రక హిస్టరీ ఉన్నటువంటి ఈ రాళ్ల గుట్టల పక్కనే ప్రకృతి సౌందర్యమైనటువంటి ఒక చెట్లు, పచ్చదనం, ప్రకృతి మనకు కనిపిస్తున్నటువంటి ఈ చెరువే భగీరథమ్మ చెరువు. హైడ్రా తాజాగా చేసినటువంటి ఆపరేషన్లో ఈ 200 ఎకరాల భూమి, దాదాపు 30,000 కోట్ల విలువైనటువంటి ఈ భూమిని పరిరక్షిస్తూనే మరోవైపు మనకు కనిపిస్తున్నటువంటి ఈ చెరువుని అత్యంత అద్భుతంగా హైడ్రా డెవలప్ చేయబోతుంది. భగీరథమ్మ చెరువు అత్యంత ప్రకృతి సౌందర్యం మధ్య మనం చూడొచ్చు. ఇక్కడికి మనం వచ్చినప్పుడు కూడా మనకు ఇక్కడ కొన్ని పక్షులు, నెమలులు, ఇంకా రకరకాల జీవరాశులు ఈ గుట్టలపైన నివసిస్తుంటాయి. కొన్ని
పక్షులు ఈ చెరువు వద్దకు కూడా వస్తుంటాయి సాయంత్రం వేళలో. మనం ఇక్కడి నుంచి వ్యూ చూస్తూనే అదిరిపోతుంది. ఓవైపు కొండ ప్రాంతం, హిల్ స్టేషన్, మరోవైపు చెరువు, ఆ వెనుకనే మనం ఒకసారి కెమెరామెన్ వైడ్ యాంగిల్లో చూపించే ప్రయత్నం చేస్తాడు. అత్యంత బహుళ అంతస్తుల భవనాలు, ఐటీ కంపెనీలు, దిగ్గజ కంపెనీలన్నీ కూడా ఇక్కడ మనకు కనువిందు చేస్తుంటాయి. సో ఒక అద్భుతమనే చెప్పాలి, నిజంగా అద్భుతమైన వ్యూ అనే చెప్పాలి. ఒకవైపు హైదరాబాద్ అభివృద్ధికి ప్రామాణికమైతే, మరోవైపు పచ్చదనం, ప్రకృతిని కాపాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేస్తుందనేది మనం ఇది ఒక నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు. మనం ఇక్కడి నుంచి అద్భుతమైన వ్యూని చూస్తున్నాం, మరోవైపు పచ్చని ప్రకృతి, చెరువు, రాళ్ళగుట్టల్ని మనం చూస్తున్నాం. సో ఇంత అద్భుతమైనటువంటి చెరువుని హైడ్రా కాపాడుతుంది. మరోవైపు ఎంతో చరిత్ర ఉన్నటువంటి 250 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ రాళ్లను హైడ్రా కాపాడింది. అందుకే సేవ్ రాక్ సొసైటీ చేసిన పోరాటం ఫలించింది. హైడ్రా వారి యొక్క పోరాటాన్ని న్యాయం చేసింది. దాన్ని పూర్తిగా పరిరక్షిస్తూ భవిష్యత్తులో కూడా ఎలాంటి కబ్జాలు కాకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటిని పరిరక్షించేందుకు, పర్యవేక్షించేందుకు హైడ్రా సిద్ధమైంది. అందుకే హైడ్రాకు హ్యాట్స్ ఆఫ్ సేవ్ రాక్ సొసైటీ చెప్తుంది. బిగ్ టీవీ తరపున కూడా హైడ్రాకు హ్యాట్స్ ఆఫ్, తెలంగాణ ప్రభుత్వానికి కూడా హ్యాట్స్ ఆఫ్. ఇంత అద్భుతమైనటువంటి ప్రకృతిని, వందల కోట్ల చరిత్ర ఉన్నటువంటి ఈ రాళ్లను కాపాడుతూ ప్రకృతిని అభివృద్ధి చేస్తుంది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా ఉన్నటువంటి ఈ ప్రకృతి సుందరమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి కొండలను తాజాగా హైడ్రా కాపాడింది. కబ్జాదారుల కబంధ హస్తాల్లోకి వెళ్లకుండా హైడ్రా కాపాడింది. సో ఇక్కడ దేవాలయం ఉంది, మస్జిద్ ఉంది, ఒక మంచి వ్యూ పాయింట్ ఉంది, అత్యంత ప్రకృతి సుందరమైనటువంటి వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంత అద్భుతమైనటువంటి ప్రకృతిని హైడ్రా కాపాడినందుకు, ఎంతో వందల కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి రాళ్లగుట్టలను హైడ్రా కాపాడినందుకు సేవ్ టు రాక్స్ సొసైటీ హర్షం వ్యక్తం చేస్తుంది. సో ఈ సుందరమైనటువంటి దృశ్యాన్ని, ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఈ రాళ్లగుట్టలని మీరు చూడాలనుకుంటారా? అయితే ఒక్కసారి పుప్పాలగుడ్డ ఉన్నటువంటి ఈ రాళ్లగుట్టలకి, ఈ వ్యూ పాయింట్ని మీరు సందర్శించండి. ఇది పుప్పాలగుడ్డలో ఉన్నటువంటి రాళ్లగుట్టల ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి రాళ్లగుట్టలకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ పరశురామ్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.